students, question chudam. Question number 54. The length of a solenoid is 0.1 meter and its diameter is very small. A wire is wound over in two layers. The number of turns in the inner layer is 50 and that of outer layer is 40. The strength of current flowing in two layers in the same direction is 3 ampere. The magnetic induction in the middle of the solenoid will be options given: 3.14 into 10 power minus 3 Tesla, 3.4 into 10 power minus 3 Gauss, 3.4 into 10 power 3 Tesla, 3.4 into 10 power 3 Gauss. Okay. Solution. According to given data, given length of the solenoid 0.1 meter given, number of turns inside is equal to 50 given, number of turns outer layer given 40, and current flowing in two layers is 3 ampere given. మనకి ఇక్కడ హింట్ ఏంటి ఇచ్చారంటే కరెంటు ఈ టూ లేయర్స్ నుంచి సేమ్ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది, అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ని మనం యాడ్ చేసుకోవడమే ఇక్కడ. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్, నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ద సాలినాయిడ్ ఫైండ్ అవుట్ చేయాలి. బీ నాట్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ NI is the formula. ఇక్కడ n అంటే తెలుసు కదా, నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్. సో మ్యూ నాట్ స్మాల్ n ఈజ్ n1 ప్లస్ n2 అన్నట్టు. ఎందుకు? కరెంట్ సేమ్ డైరెక్షన్లో వెళ్తుంది కదా, రెండు లేయర్స్ నుంచి సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది కాబట్టి నెంబర్ ఆఫ్ టర్న్స్ యాడ్ చేసుకోవాలి. మ్యూ నాట్ ఇంటూ నెట్ n1 ప్లస్ n2, n1 ప్లస్ n2 ఇంటూ I, ఆర్ మ్యూ నాట్ ఇంటూ n1 అంటే n1 by L పర్ యూనిట్ లెంత్, లెంత్ రిమైన్స్ సేమ్, ప్లస్ n2 by L ఇంటూ I. L కామన్గా 1 by L కామన్గా బయటికి తీసుకురావచ్చు కదా, డేటా సబ్స్టిట్యూట్ చేయండి. మ్యూ నాట్ అంటే ఏంటి? 4 pi ఇంటూ 10 power minus 7 డివైడెడ్ బై L బయటికి తీసుకొస్తున్నాను. L అంటే 0.1 ఇంటూ n1 50 ప్లస్ 40 ఇంటూ కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ద సాలినాయిడ్ సేమ్ డైరెక్షన్ ఈస్ 3 ampere. మీరు ఇదంతా సింప్లిఫై చేస్తారనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఎట్లా చేయొచ్చు? 4 pi ఇంటూ 10 power minus 7, ఒక 10ని 10 ఇన్వర్స్ అని రాసుకొని 10ని కిందకి పట్టుకొస్తే 0.1 రిమూవ్ అయిపోతుంది, 10 power minus 6 ఉంటుంది, ఇంటూ 50 ప్లస్ 40 90 ఇంటూ 3, 4 3s are 12, 3 4s are 12 ఇంటూ 5 అంటే 3.14 ఇంటూ ఇక 90 ఉంది, 90 అంటే 9 ఇంటూ 10గా రాసుకోవచ్చు. ఒక 10 power minus 6తో పోతుంది కాబట్టి 10 power minus 5 రాసుకోవచ్చు. 10 power minus 5 ఇంకా 9 ఉంటుంది. Now simplify this. If you simplify it, you will get the answer. ఇంకొక ట్రిక్ ఏంటంటే ఇక్కడ చూడండి, 10 power minus 3 ఉంది, కంపల్సరీగా 10 power minus 5 ఉంది కాబట్టి -3 ఆప్షన్ 1 and 2 ఇందులోనే ఆన్సర్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుంచి ఒక 100 రిమూవ్ చేసేస్తాను, అంటే 10 power minus 2ని 1/100గా రాసుకోవచ్చు కదా. సో 12 ఇంటూ 3.14 ఇంటూ 9 డివైడెడ్ బై 100 రాశాను, ఇంటూ 10 power minus 3 ఉంటుంది. ఇప్పుడు ఈ 100ని ఇక్కడ 0.12గా రాస్తే 100 12/100 0.12 అవుతుంది. సో 100 రిమూవ్ అయిపోయింది, ఇంటూ 3.14 ఇంటూ 9 ఇంటూ 10 power minus 3. జస్ట్ ఇది సింప్లిఫై చేసేయండి, మీకు ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఆన్సర్ ఈజ్ 3.4 ఇంటూ 10 power minus 3 Tesla, ఆప్షన్ 1.